తాజా అంశాన్ని చూస్తున్నాం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అహోబిలంలో తలనీలాల అంశంపై టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, చెప్పండి, అక్కడ దీనికి సంబంధించిన వివాదం కారణాలు ఏంటి? అక్కడ ఆళ్లగడ్డలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? వెంకటేష్, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. టీడీపీ వైసీపీ నేతల మధ్య 2 రోజుల నుంచి కొనసాగుతున్నటువంటి మాటల యుద్ధం ఇవాళ తారాస్థాయికి చేరింది. ఆళ్లగడ్డ మండలం అహోబిలం మఠంలో తలనీలాల టెండర్ల వ్యవహారం పైన ఇరు పార్టీల నేతలు కూడా వాదోపవాదాలు చోటు చేసుకున్నారు. ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ మఠానికి సంబంధించినటువంటి తలనీలాల వ్యవహారం పైన అక్రమాలకు పాల్పడుతున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే గంగుల నాని 2 రోజుల నుంచి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఇవాళ తీవ్రంగా ఖండించినటువంటి అఖిలప్రియ తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు, మఠాన్ని సక్రమంగా జరిగేలా చూస్తున్నాము, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, మఠంలో ఉన్నటువంటి నిర్వాహకులందరూ కూడా తలనీలాలను సక్రమంగా అందించే విధంగా తాము వ్యవహరిస్తుంటే కావాలనే వైసీపీ నాయకులు తమ పైన బురద చల్లుతున్నారని కూడా ఇవాళ ఉదయం ఎమ్మెల్యే అఖిలప్రియ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిన్న రాత్రి కూడా ఈ అహోబిలం మఠానికి సంబంధించినటువంటి 150 కిలోల తలనీలాలను ఇక్కడ ఉన్నటువంటి మఠం అధికారులు ఎలాంటి టెండర్ లేకుండానే చెన్నైకి చెందినటువంటి ఒక గుత్తేదారు సంస్థకు అప్పగిస్తూ వాహనంలో తరలించడం పైన ఎమ్మెల్యే అఖిలప్రియ సోదరుడు కూడా రాత్రి సమయంలో వాహనంలో వెళ్తున్నటువంటి తలనీలాలను కూడా పట్టుకుని వాటిని పోలీసులు కూడా అప్పగించారు. ఈ వ్యవహారము ముదురుతున్న తరుణంలోనే వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే గంగుల నాని టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ పైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం పైన ఆమె ఇవాళ ఉదయం సవాలు విసిరారు. తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు, కావాలని వైసీపీ నాయకులే గతంలో 5 ఏళ్ల పాటు అక్రమాలకు పాల్పడి 5 కోట్ల రూపాయల కూడా ఇంతవరకు మఠానికి చెల్లించలేదని కూడా ఆరోపణలు చేస్తూ తాము నిజం నిరూపించుకుంటాము, అహోబిలం మఠానికి రావాలని ఈ రోజు సాయంత్రం లోపల అహోబిలం మఠానికి వచ్చి ఇరువురం కూడా ప్రమాణం చేస్తామని చెప్పి ఆమె ఈ రోజు సాయంత్రం 5 గంటలకు అహోబిలం మఠానికి చేరుకున్నారు. ఇదే సమయంలో 5 గంటలకు ఆళ్లగడ్డ నుంచి వైసీపీ మాజీ ఎమ్మెల్యే గంగుల నాని కూడా ఇంటి నుంచి బయలుదేరుతున్న సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. అహోబిలం మఠానికి వెళ్తే ఇరు పార్టీల నేతలు ఆ ప్రాంతానికి వెళ్తే ఉద్రిక్తత వాతావరణం పెరిగిపోయి ఘర్షణ తలెత్తేటువంటి ప్రమాదం ఉన్న నేపథ్యంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే గంగుల నానిని అహోబిలం మఠానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ప్రస్తుతం అయితే అహోబిలం మఠంలో టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు, ఆళ్లగడ్డలో గంగుల నాని ఉన్నారు. ప్రస్తుతం అయితే ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. అయితే అక్కడికి వెళ్లకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవడం పట్ల కాస్త ఉపశమనం లభించిందని చెప్పాలి. అంటే ధన్యవాదాలు మురళి. గంగుల బ్రిజేందర్ చాలా లెక్కలు చెప్పినాడు. అహోబిలంలో ఒక రోడ్ వేయలేకపోయినా, ఒక పని చేయలేకపోయినా, టూరిజం కింద మేము చేపించిన పనులన్నీ ఆపేసినావు. నువ్వు నాకు నీతులు చెప్తున్నావు. ఈ రోజు అహోబిలం పోదాం, నేను చేసే అవినీతి నువ్వు బయట పెట్టు, నువ్వు చేసే అవినీతి నేను బయట పెడతా. ఒక మీడియా ఛానల్ నువ్వే ఎన్నుకో, వాళ్ళ ముందర డిబేట్ కూర్చుందాం, ప్రజలందరి ముందర. ప్రజలు నిన్ను నమ్ముతారా, నన్ను నమ్ముతారా, ఓటింగ్ పెడతాం. నేను గాని ఓడిపోయినాను అనుకో, రేపు పొద్దున చంద్రబాబు నాయుడు వస్తున్నాడు, కాళ్ళకు నమస్కారం పెట్టి నా రాజీనామా ఆయన కాళ్ళకాడ పెట్టి మళ్ళీ ఆళ్లగడ్డలు అడుగు పెట్టకుండా నేను వెనక్కి తిరిగిపోతా. అదే నువ్వు ఓడిపోతే లక్షల మంది నరసింహస్వామి భక్తులకి నువ్వు క్షమాపణ చెప్తావా? నువ్వు రెడీయా?